వెల్కమ్ బ్యాక్ టు విఘ్నేయ వెంచర్స్ అండ్ బ్లాగ్స్. ఏంటి ఏ లాగ్తో వచ్చేసాను అనుకుంటున్నారా? టీటీడీ లాగ్. టీటీడీ లాగ్ అంటే తిరుపతి లాగ్ కాదండో. టీటీడీ కాదు, తిరుపతి కాదు, హైదరాబాద్లో ఉన్న టీటీడీ మాట ఇది. సో మేమైతే ఫస్ట్ ఆటోని బుక్ చేసుకొని ఊబర్లో మనము ఇప్పుడు టీటీడీకి వెళ్ళిపోతున్నాము. ఇది 10 to 15 minutesలోనే వచ్చేస్తుంది. మాకైతే బికాజ్ మేము ఇంకో టెంపుల్కి వెళ్ళి వచ్చాము. ఆ టెంపుల్ లాగ్ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేసేస్తాను మీకు. సో ఇప్పుడైతే ఆటోలో నుంచి బాగా కనబడుతుంది అని చెప్పి ఫస్ట్గా మేము అందుకనే ఆటో బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ అనేది ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే మనకి టైం అయిపోతుంది. 1 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. ఇంకా 1 to 3 kilometers నడాలి. సో అందుకనే అండ్ ఇవి దగ్గర నుంచి స్టార్ట్ చేసి టీటీడీ వరకు నడిచాము. సో 1 to 3 kilometers ఆర్ 1 kilometer నాకైతే తెలీదు. లాస్ట్లో ఎన్ని కిలోమీటర్స్ వచ్చాయో చెప్తాను, దానికంటే ఎక్కువ వచ్చినా చెప్తాను. సో ఇప్పుడైతే మేము మా వాకింగ్ స్టార్ట్ చేసామన్నమాట. అలా స్లోగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఒక దగ్గర నేడు ఉంది, ఇంకో దగ్గర ఎండ ఉంది, మధ్యలో ఏమొచ్చి కొన్నిసార్లు కాళ్ళు వచ్చేస్తున్నాయి. లాస్ట్కి అయితే మేము టీటీడీకి వచ్చాము. సో భక్తి టీవీ ముందే టీటీడీ మాట. సో చెప్పాను కదా 3 kilometers వచ్చింది మాకు. సో ప్రతి దగ్గర 1 to ఎన్ని కిలోమీటర్స్ నడిచాము, ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి నడడానికి. సో అలాగా ముందుకు నడుచుకొని వెళ్ళాం. మనకి ఇక్కడ 2 types ఆఫ్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ రోడ్ వే, నెక్స్ట్ నార్మల్ వే. రోడ్ వే అంటే మనం వెహికల్స్ అవన్నీ తీసుకునేచ్చు. నార్మల్ వే అంటే స్టెప్స్. సో ఆ స్టెప్స్ ఎక్కేద్దాం అనుకున్నాం, కానీ మేము స్టెప్స్ చూసిన తర్వాత అనిపించింది రోడ్ వే బెస్ట్. ఎందుకంటే స్టెప్స్ ఎక్కువ ఉన్నాయని కాదు, ఎండ తెలంగాణలో ఎండ మామూలుగా లేదు, చాలా గట్టిగా ఉంది. సో ఎండ వల్ల అవి కూడా స్లిప్పర్స్ తీసుకొని, ఎందుకు స్లిప్పర్ తీస్తామంటే అక్కడ తిరుపతివి ఇవి ఉంటాయి చూడండి, అవి రాశారు, ప్లస్ పసుపు కుంకుమ పెట్టారు. అందుకనే స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళకూడదని చెప్పేసి మేము స్లిప్పర్స్ తీసేసాము. అందరు కూడా తీసేస్తున్నారు. సో వాళ్ళది బాగానే ఉంది, కానీ వైట్ పెయింట్ కానీ క్లాత్ కానీ ఏమైనా వేస్తుంటే తడిది బాగుంటుందని, కానీ వేసినా ఆరిపోయిందని చెప్పేసి వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అక్కడైతే మేము చాలా పెద్ద ముగ్గు చూసాము. అలాగే ఎండలో కూడా నడుచుకొని వెళ్ళాం. చాలా ఎండ ఉంది. సో సేమ్ తిరుపతికి వచ్చినట్టే ఉంది, మెట్లు ఎక్కుతున్నట్టు. సో మెట్లలో కూడా మనం 2 ways ఉన్నాయి. బ్యాక్ సైడ్ గుడి నుంచి వెళ్ళొచ్చు, మనం ఫ్రంట్ సైడ్ గుడి నుంచి కూడా వెళ్ళొచ్చు. సో మేమైతే ఒక దగ్గర ఫుల్ మెట్లు ఉన్నాయి. అస్సలు ఎండ్లో అయితే మేము ఫాస్ట్గా ఎక్కుకొని వెళ్ళిపోయాము. మా అన్నయ్య అయితే చాలా ఫాస్ట్గా ఎక్కేసుకొని వెళ్ళిపోయాడు. సో మధ్యలో నాకు అనిపించింది బ్యాక్ వేలో వెళ్దామని, కానీ ఫ్రంట్ వేలో వస్తే ఇలాగుంది అంట, బ్యాక్ వేలో వెళ్తే ఇంకేమో అనిపించింది. సో దాని తర్వాత హనుమాన్ని దర్శనం చేసుకున్నాము. హనుమాన్ ముందు కూడా ఎంత పెద్ద ముగ్గేశారో కదా. నాకైతే ఇక్కడ ముగ్గులు అయితే బాగా నచ్చాయి. హనుమాన్ని దర్శనం చేసుకొని ఇప్పుడు ఇంకో కొన్ని మెట్లు ఉన్నాయి, అవి ఎక్కేసి ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు. చూసినప్పుడు అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, తిరుపతి లాగే మనశ్శాంతిగా మంచిగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ అక్కడ ఉండడానికి అవ్వదు. సో ఇక్కడ ఎండ ఉంది. సో ఎండ లేని చోటే లేదు, అన్నిటి దగ్గర ఉంది. మేము లాస్ట్కి కొంతసేపు వెయిట్ చేసుకొని కూర్చొని మేము దీపం పెడదాము అని చెప్పి తీస్తే అక్కడ ఏమొచ్చి అలౌ చేయలేదు. సో ఆల్మోస్ట్ పెట్టుకున్నారు చాలామంది, కానీ ఇక్కడ అలౌ చేయట్లేదు. సో మనమైతే ఈ లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే లాగ్తో వచ్చేస్తాను, ఎందుకంటే మనం దర్శనం చేసుకునేటప్పుడు చూపించుకోవద్దు దేవుణ్ణి, మీకు ఆల్రెడీ తెలుసు. సో అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. బాయ్ గైస్, అందరికీ వేరే లాగ్తో మళ్ళీ వచ్చేస్తున్నాం. బాయ్.